ఓరుగల్లు అందాల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఆలంపూర్లో గల కూడలి సంగమేశ్వరాలయానికి స్వాగతం. నేడు మనం తుంగభద్ర కృష్ణా నదుల సంగమ స్థానంలో ప్రస్తుత ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో చాళుక్యులు నిర్మించి తర్వాత కాలంలో 1979లో శ్రీశైలం డ్యాం ముంపు నుండి ఆలయాన్ని ఆలంపూర్లో యథాతథంగా నిర్మించిన తీరును, ఆలయ శిల్ప సౌందర్యాన్ని, చాళుక్యుల దార్శనికతను, చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని తుంగభద్ర కృష్ణా నదుల కలిసే కూడలిలో నిర్మించినందున కూడలి సంగమేశ్వరాలయం అని పేరు వచ్చింది. కృష్ణానది యొక్క సంగమ స్థానాల్లో నిర్మించిన ఆలయాలు అయిన కూడలి సంగమేశ్వరాలయాన్ని ఆలంపూర్కు, రాష్ట్రకూటుల రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలులోని జగన్నాథ గుట్టపైకి, మరొక ఆలయమైన భుజంగేశ్వరాలయాన్ని నందికట్కూర్ సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద శ్రీశైలం ముంపు సమయంలో పునఃప్రతిష్టాపన చేశారు ఆర్కియాలజీ వారు. ఈ ఆలయాలను ఏ రాయికా రాయిని విడదీసి కొన్ని కిలోమీటర్లు తరలించి మళ్లీ యథావిధిగా జోడించడానికి ఆర్కియాలజీ వారు ఆలయాలను వివిధ నమూనాలలో ఫోటోలు తీసుకొని రాళ్లకు నెంబరింగ్ చేసి మళ్లీ ఆ ఆలయాలకు పునర్వైభవం తేవడానికి 10 ఏళ్లకు పైగా పడిన శ్రమ అభినందనీయం. ఈ ఆలయాల సందర్శన వల్ల కలిగే అనుభూతి అనిర్వచనీయం. ఈ ఆలయాన్ని ఎత్తైన పీఠం మీద నిర్మించారు. ఈ ఆలయానికి 12 స్తంభాలతో కూడిన ఎత్తైన ప్రహరీ కూడా ఆనాడు నిర్మించబడింది. ఈ కూడలి సంగమేశ్వరాలయాన్ని 740లో చాళుక్యరాజు అయిన 2వ పులకేశి నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని తరలించే సమయంలో ప్రధాన శివలింగం అడుగున మరకత మహాశివలింగం వెలుగు చూసింది. ఆలయ శిల్ప వైభవం, చరిత్ర గురించి సంగమేశ్వర స్వామిని తరతరాలుగా సేవిస్తూ ఆలయంతో పాటు తరలివచ్చిన ఆలయ అనువంశిక పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ కూడలి సంగమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఈ యొక్క క్షేత్రం పేరు కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం ఆలంపూర్లో ఉంది. అయితే ఈ ఆలయం అంతా కూడా ఇక్కడిది కాదనమాట. అర్చొద్దండి అమ్మా, కొద్దిగా అర్చొద్దండి, మరసంగా కూర్చోండి. ఇది కూడలి సంగమేశ్వర స్వామి క్షేత్రము అలంపురానికి 20 కిలోమీటర్ల దూరంలో పూర్వం ఉండేది. కృష్ణానది, తుంగా, భద్రా నదులు కలిసిన సంగమస్థలిలో ద్వాపర యుగంలో పాండవుల చేత ప్రతిష్ఠింపబడ్డ లింగాకారం ఉండగా ఆ లింగ ప్రతిష్టలు ఉండటం చూసి బాదామి చాళుక్యులలో ముఖ్యుడైనటువంటి విక్రమాదిత్య రాజు ఇంతటి ఆలయాన్ని అక్కడ నిర్మాణం చేయటం జరిగిందనమాట. అయితే ఇది అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం వల్ల ఇంతటి చరిత్రాత్మకమైనటువంటి కట్టడం, దాదాపు 1500 సంవత్సరాల చరిత్రాత్మకమైనటువంటి కట్టడము శ్రీశైలం ప్రాజెక్టు కింద ముంపున గురి కాబోతుందనేసి ఉద్దేశించి దీనిని భారత పురావస్తు శాఖ వారి దృష్టికి తీసుకుపోగా ఆలయాన్నంతా కూడా అక్కడ కెమికల్ వాష్ చేసి ప్రతి రాయికి నంబర్లు వేసి ఫోటోలు, మ్యాపులు, బ్లాక్ అండ్ వైట్ సినిమా రీల్లాగా తయారు చేసుకొని వాటి ఆధారంగా ఆలయాన్నంతా కూడా అక్కడ నుంచి పెకలించుకొచ్చి 1976 నుంచి 80 దాకా ఇక్కడ ఆలంపురానికి చేర్చుకోవటం జరిగింది. అయితే 81, 82 తర్వాత బడ్జెట్ శాంక్షన్ బట్టి 1990లో పూర్తి చేయటం జరిగింది. 1990లో మహాశివరాత్రి పర్వదినం రోజున పుష్పగిరి పీఠాధిపతి చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రతిష్ఠించడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ఇంతటి చరిత్రాత్మక కట్టడాన్ని ఒక చోట నుంచి పూర్తిగా విడదీసుకొచ్చి ఎట్లున్నది అట్లా సెట్ చేయటం అనేది అసాధ్యమైనటువంటి విషయము. దాన్ని సుసాధ్యం చేయటం జరిగింది ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, భారత పురాతత్వ శాఖ వారు. అయితే ఇది ఇక్కడే నిర్మాణం చేయాలని ఎందుకు కలిగిందంటే ఆ ఆలంపురా క్షేత్రం అనేటువంటిది దక్షిణ కాశీగా పిలవడం జరుగుతుంది. దక్షిణ కాశీ అయిన ఆలంపురానికి సమీప నదుల సంగమం కాబట్టి సంగమము సమీపంలో ఉండాలి. ఇది దక్షిణ ప్రయాగ క్షేత్రం కాబట్టి సమీపంలో ఉండాలనే ఉద్దేశం చేత ఆలంపూర్లో నిర్మించటం జరిగింది. అయితే ఇది సన్నది సంగమేశ్వరం అని కూడా పిలుస్తారు. 6 నదుల కలయిక. తుంగా వేరు, భద్రా వేరు. తుంగా, భద్ర 2 నదులు, కృష్ణ, వేణి, భీమా, మలప్రభ అనేటువంటి 4, మొత్తం 6 నదులు అంతర్వాహిలుగా ప్రవహిస్తూ వచ్చి ఆలయానికి ఈశాన్య భాగంలో మేలు నదుల కలయిక అనేది ఎంతో అదృష్టంగా భావించేవారు. ఈ నదులే శ్రీశైలం వెళ్ళి ఆ పాతాళ గంగలో కలుస్తూ ఉండేవి. అయితే
ఆ రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వాయువ్య ద్వారంగా ఉండి శ్రీశైలాన్ని మరిపించిన క్షేత్రం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలంటే శ్రీశైలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అటవీ మార్గం గుండా వెళ్ళాలంటే సాహసం చేయలేము. మరి వన్యమృగాల భయం చేత శ్రీశైలం దర్శించుకోవడానికి ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి సమయాల్లో ఇక్కడ తెలంగాణ వాసులు కూడా జోగులాంబ అంటే ఏందో తెలియని సమయం, అది మరుగున పడిపోయింది ఆలయం. శక్తిపీఠము అలంపూరు జోగులాంబ అని చదవడం తప్పితే ఎక్కడ ఉంది అనేటట్టుగా చాలామందికి తెలిసి ఉండేది కాదు. అలాంటి సమయాల్లో అటు తెలంగాణ వాసులు ఇటు రాయలసీమ వాసులు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి ఉత్సాహం చూపించేవారు. శివరాత్రి వచ్చిందంటే ఎడ్ల బండ్లపైన కాలినడకన సైకిళ్ల మీదుగా సంగమస్థలికి చేరుకొని నదుల సంగమంలో స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు నివృత్తి అయితేనే ఉద్దేశించి నివృత్తి సంగమేశ్వరంగా పిలిచేవారు. ఆ నదుల కలయిక కూడా ప్రత్యక్షంగా కనిపించేదన్నమాట. నీలవర్ణంగా కృష్ణాకు సంబంధించి, తెలుపు రంగుగా తుంగా భద్రలు, అట్లా అక్కడ ఇసుక మేట ఉండడం చేత క్లియర్గా కనిపించేవా నదుల సంగమం. ఇకపోతే ఈ ఆలయము 1990 తర్వాత పునఃప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ మరీ నిత్య పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతవరకు ఆ స్వామి యొక్క కళాకర్షణ చేసినటువంటి కలశాన్ని నవబ్రహ్మాలయాల్లో పెట్టుకొని మేము వంశపారంపర్యపు అర్చకులమైనటువంటి మేము ఆ స్వామిగా భావించి సంగమేశ్వరుడిగా ఆ కలశానికి పూజ చేస్తూ ఉండేవాళ్ళము. ఆ పునఃప్రతిష్ఠించడం, ఆ కలశంలోని కళాకర్షణ మళ్ళీ స్వామిలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. చాలామందికి తెలియదు, ఇంకా ఎంతో ఇది అభివృద్ధి చెందాల్సినటువంటి క్షేత్రం. కనీసము వీళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని పోయి కొంచెం దారి బోర్డులు అక్కడక్కడ ఈ యొక్క ఆలయం విశిష్టత గురించి బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రెండవ ఆలయం అన్నమాట ఇది. ఒకటి ఈజిప్ట్లో పిరమిడ్స్ తీసుకట్టడం జరిగింది, తర్వాత ఈ ఆలయం ఒకటి భారతీయ చరిత్రలో మొట్టమొదటిది అన్నమాట. అట్లాగా ఇక్కడ విఘ్నేశ్వరుడు, సంగమేశ్వర స్వామి, భవానీ అమ్మవారు ఉంది, వీరభద్రస్వామి, దక్ష ప్రజాపతి ఉన్నాడు, బయట దశావతారాలతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ బాలరాముడి విగ్రహంలో దశావతారాలు చెక్కడం జరిగిందో ఆ రోజుల్లోనే ఆ విష్ణువు యొక్క ఆ సింహతలాటం చుట్టూ కూడా దశావతారాలు చెక్కడము, ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఒకే శిల్పంలో, గరుత్మంతుడు పాదాల చింతన, మరియు వైకుంఠ ద్వార దర్శనం ఉంటాము. ఉత్తర ద్వారముఖంగా యథావిధంగా ఉన్నటువంటి విష్ణువును దర్శించుకోవడం కూడా ఎంతో మహాఫలితం అన్నమాట ఆ రోజులు. అయితే ఇక్కడ చుట్టూ కూడా రకరకాలైనటువంటి రాతితో మలిచిన కిటికీలు రకరకాలైనటువంటి కిటికీలు చెక్కటం జరిగిందనమాట. ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క రీతిలో మలిచారు. స్వస్తికాకారంగా, చక్రమాకారంగా, పద్మమాకారంగా, మత్స్యాకారంగా, డైమండ్ ఆకారంగా పలు విధాలుగా మలిచినటువంటి కిటికీలు. అర్ధనారీశ్వరుడు, హరిహరుడు, యమునాదేవి, యమధర్మరాజు, మన్మధుడు, షోడశభుజ నటరాజమూర్తి, ఈ విధంగా చుట్టూ చూడదగిన శిల్పాలు ఉన్నాయి. అయితే మనం మామూలుగా శివుడి ఆలయం దర్శించుకోవాలంటే పైన నలుమూలలా కూడా మంటపం పైభాగాల్లో ఏ శైవ క్షేత్రంలోనైనా కూడా నంది విగ్రహాలు నలుమూలలా పెట్టడం జరుగుతుంది. అలాంటిది ఇది సంగమస్థలిలో ఉండడం చేత సంగమం దగ్గర ఎక్కువగా ముసళ్ళు ఉండేటివి కాబట్టి నదుల మీద నుంచి దర్శనార్థం వచ్చి యాత్రికులారా జాగ్రత్తతో మెలగండి అనే విధంగా ఆ ముసళ్ళు నలుమూలలా ఏర్పాటు చేయటం జరిగిందనమాట. ఒకటేమో నోరు తెరుచుకుని ఇటువైపు ఉన్నట్టుగా, అవతల వైపు నుంచి చూస్తే ఒక బ్రాహ్మణుని మింగుతున్నట్టుగా, ఇంకో దాంట్లో చూసినట్లయితే నైరుతి భాగంలో ఉన్నటువంటి ముసలి నోట్లో ఒక నీటి ఏనుగును తింటున్నట్టు, వాయువ్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ముసలి నోట్లో చూసినట్లయితే ఒక సైడ్ నుంచి చూసినట్లయితే బాల్యంలో ఉన్న 10-12 ఏళ్ళ లోపు బాలికను మింగుతున్నట్టుగా, మధ్య వయసు నుంచి చూసినట్లయితే ఒక చంటి బిడ్డను ఎత్తుకున్న తల్లి కూతుర్ని 30 ఏళ్ళు పైబడ్డ ఆమెను మింగుతున్నట్టుగా, అటు చివరి నుంచి చూసినట్లయితే వృద్ధురాలు 80 ఏళ్ళు పైబడిన శరీరం వాలిపోయి ఉండినటువంటి వృద్ధురాలను మింగుతున్నట్టుగా, అట్లా నలుమూలలా కూడా ముసళ్ళు కూడా రకరకాలుగా మలిచి చెక్కడం జరిగింది. ఇక ఇది ఆమలక శిఖరంతో అలరాడుతూ ఉండేటువంటి ఆలయం అన్నమాట. స్వామి కింద త్రవ్వకాల్లో బయటపడినటువంటిది మరకతలింగం కూడా ఒకటి. అది బ్రహ్మభాగము, విష్ణుభాగము, రుద్రభాగమని 3 అరలుగా ఉండబడినటువంటి లింగాకారము. అక్కడ ఆ స్వామి పాదులలో కూడా చుట్టూ పాదుల త్రవ్వకాల్లో
ఫ్రెంచి దేశపు బంగారు నాణ్యాలు కూడా ఆ రోజుల్లో లభ్యం కావడం జరిగిందనమాట. ఎంతో ప్రాచీనమైన కట్టడం. అలంపూర్ ఆలయాలన్నిటికంటే కూడా ఇది ఒక 100 సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి ఆలయం, ముందు చరిత్ర కలిగిన కట్టడం ఇది. ఎందుకంటే ఆ నదుల సంగమ స్థలిలో ఈ ఆలయం నిర్మాణం చేశారు. అది ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఆ నదుల ప్రవాహం వల్ల ఆలయానికి తాకిడికి కొంచెము డ్యామేజ్ కలుగుతుందని ఉద్దేశించి ఈ ఆలయం నిర్మాణం చేసి ఇంతటితో ఈ ఆలయాన్ని విరమించడం జరిగింది. ఇబ్బందులు ఎదుర్కోలేక ఉన్న ఆలయం మళ్ళీ మనం వేరే నిర్మాణాలు చేసినట్లయితే ఇక్కడ భద్రత అనేది ఉండదు. కాబట్టి 7వ శతాబ్దంలో 2వ రాజైన 2వ పులకేశి వినయాదిత్యుడు వాళ్ళ పాలనలో ఆ తుంగభద్రా నదీ తీరాన్ని ఎంచుకొని అలంపూర్ క్షేత్రంలో నవబ్రహ్మాలయాలు నిర్మాణం చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా అవగతమవుతుందన్నమాట. అట్లాగా ఈ యొక్క క్షేత్రం యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది. మేము వంశపారంపర్య పరిచకులైనటువంటి విజయభాస్కర సినిమా మా పేరు. మేము ఇక్కడ శైవ సాంప్రదాయంగానే ఆ స్వామి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సమయంలో మా గ్రామస్తులు, మాకు గ్రామం అంటూ లేదు, ఏర్పడలేదు, నీళ్ళల్లో పోతే అలాగో వైపు వెళ్ళాము. ఆ రోజున కనీసం సంవత్సరానికి ఒకసారైనా మా స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశించి చేతనైన సహాయం చేసుకుని అందరం కూడా 10 మంది వచ్చిన వేలాది మందికి యాత్రికులకు కూడా అల్పాహారం ఏర్పాటు చేయటము, అలాగే మర్నాడు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ శివదీక్షా స్వాములు కూడా ఆ శివమాల విసర్జన జరుగుతుంది. అలాగే జ్యోతి ప్రజ్వలనం చేసి జ్యోతిని కూడా వదలడం జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి దాకా ఆ యొక్క లింగోద్భవకాల సమయం వరకు స్వామికి అభిషేకాలు యథావిధంగా, తర్వాత లింగోద్భవకాల సమయం తర్వాత స్వామికి కళ్యాణోత్సవము, పగలంతా కూడా భరతనాట్యము, అమ్మాయిలతో చిన్న చిన్న పసిపిల్లలతో భరతనాట్యాలు, అలాగే నందికోల సేవ ఉత్సవాలు, భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ప్రత్యేకమైనటువంటి అలంకరణ అమ్మవారికి, స్వామికి. మరి అలాగే బయట కూడా విద్యుత్ దీప అలంకరణ టెంపరవరీగా చేసుకుని పర్మిషన్ తోటి మేము చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాదే మధవ్యోసానీతి ఏకదా బ్రాహ్మణ ఉపహారతే ఏకదైవ యజమానాయస్యో దదాతే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయగం సముద్రపర్యాయ సార్వభౌమ సర్వాయుషా ధాతా పరార్థా పృథివీ సముద్రపర్యంతాయ ఏకహారతి. భవానీ సంగమేశ్వర స్వామినే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్. ఆలయంలోని పైకప్పుకు నాగరాజు యొక్క పెద్ద రూపాన్ని అద్భుతంగా మలిచారు. ఈ శిల్పం మనం ఇతర చాళుక్య ఆలయాల్లో కూడా చూడగలం. ఆలయంలో ఎడమవైపున నిలువెత్తు వీరభద్ర విగ్రహం రమ్య మనోహరంగా దర్శనమిస్తుంది. ఆలయంలోని స్తంభాలపై చూడముచ్చటగా చెక్కిన విష్ణు భగవానుడు, బ్రహ్మ, కుమారస్వామి, శివపార్వతుల విగ్రహాలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఈ ఆలయాన్ని నగర వాస్తుశైలిలో ఆనాడు చాళుక్యులు నిర్మించారు. ఆలయానికి ఎదురుగా అందంగా చెక్కబడిన నంది మండపంలో ప్రతిష్ఠించబడింది. ఆలయాన్ని 10 అడుగుల ఎత్తైన వేదికపై ఆలయం చుట్టూ ప్రదక్షిణా మార్గంతో భక్తులకు సౌకర్యంగా నిర్మించారు.
ఈ ఆలయం నలువైపులా అద్భుత శిల్పాలు, చెక్కడాలతో సుందరంగా నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నిర్మించిన వేదిక చుట్టూ ఏనుగు తలలతో సౌందర్యంగా మలిచారు. వేదిక పైన ఆలయ ప్రధాన ద్వారం పక్కగా శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు, గంగా, యమున, అర్ధనారీశ్వర, హరిహర, గజలక్ష్మి, అష్టదిక్పాలకుల విగ్రహాలే కాక ఎన్నో లతలను, హంసలను చెక్కారు. ఆలయ గోడలపై రాక్షస సంహారం చేసే శివుని మూర్తి, మన్మధుడు, యముడు, 18 చేతులతో దర్శనమిచ్చే శివుని రూపం ఇది బాదామి గుహలలో కూడా చూడవచ్చు. వీటిని అద్భుతంగా కన్నుల సొంపుగా చెక్కారు ఆనాటి శిల్పులు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో 3 వైపుల నుంచి చూస్తే 3 వివిధ అవస్థలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిల్పం ఆశ్చర్యాన్ని కొల్పుతుంది. ఈ మొసలి శిల్పం ఆలయ నలువైపులా చెక్కబడింది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడం వైపున వెంకటేశ్వర స్వామి యొక్క చిన్న కోవెల ఉంటుంది. ఆలయంలోని స్తంభాలపై ఎన్నో శాసనాలు కలవు. ఒక శాసనం గోకర్ణదేవ చోడ తన తండ్రియగు పోచిరాజు పేరు మీద శైవ గురువు అయిన మల్లికార్జున పండితారాధ్యునికి భూమి దానాన్ని తెలుపుతున్నది. ఆలయ ముఖమండపంలోని స్తంభంపై ఉన్న శాసనం త్రిభువన మల్ల విక్రమాదిత్యుని కూతురు మైలాలదేవి భక్తులను నది దాటించి ఆలయానికి చేర్చడానికి పడవలు నడిపేవారికి 10 పుట్టీల వరి భూమి, 10 బంగారు నాణాలు దానం చేసినట్టుగా తెలుపుతున్నది. ఆలయ స్తంభంపై ఉన్న మరో శాసనం ద్వారా 1399లో సంగమేశ్వర ఆలయం యొక్క శిఖరం, మండపం, ఆలయ భవనాలు కందనవోలు పెద్ద కర్ణం తిరుమల గారి ద్వారా బాగు చేయబడినవి అని తెలుపుచున్నది. ఈ శాసనాల ద్వారా ఆలయాన్ని నిర్మించిన దగ్గర నుండి అనేకులు ఈ ఆలయానికి దర్శించే భక్తులకు చేసిన సేవ, సౌకర్యాల గురించి తెలుపుచున్నవి. కూడలి సంగమేశ్వరాలయం ఒక ఆలయం మాత్రమే కాదు, మన ముందు కదలాడే 1400 సంవత్సరాల చరిత్ర. ఈ ఆలయంలోని సంగమేశ్వరుడు నిత్య ధూప దీప నైవేద్య కైంకర్యాలతో నీరాజనాలు అందుకోవడం మన అదృష్టం. కావున భక్తజనులు, ప్రజలు ఆ పరమేశ్వరుని దర్శించి ఆలయ నిర్మాతల యొక్క దార్శనికతను, ఆనాటి శిల్పుల పనితనాన్ని అభినందించవలసిందే. మా ఓరుగల్లు అందాల ఛానల్ను ఆదరించి మా వీడియోస్ని లైక్ చేయగలరు. మీ చిన్న ప్రశంస మాకు మా ప్రయత్నానికి కొండంత బలం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.